సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిస్ట్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఒక వేదిక పంచుకున్నారు. భారతదేశం రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం, సంక్షేమం, సాంకేతికత, ఉద్యోగాల కల్పన, భవిష్యత్తు వంటి పలు అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర సీఎంలు చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్లతో వేదికను పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాము సరిహద్దులతో పాటు నదులు, కృష్ణా, గోదావరి నీటిని కూడా పంచుకుంటున్నామని రేవంత్ చెప్పారు. ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై తెలంగాణలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తాయన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతుందని సీఎం రేవంత్ చెప్పారు. న్యూయార్క్, టోక్యో లాంటి నగరాల స్థాయికి అభివృద్ధి చెందాలనేది లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగిస్తుందని చెప్పారు. కంప్యూటర్స్, టెలికాం రంగాల్లో రాజీవ్ గాంధీ ప్రారంభించిన సంస్కరణలు, పివి నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడే మార్గాన్ని చూపించారని గుర్తు చేశారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని, హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణమని రేవంత్ కొనియాడారు. ఇప్పుడు తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతుందన్నారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న భారత ప్రధాని లక్ష్య సాధనలో తెలంగాణ భాగస్వామ్యం అవుతుందని సీఎం రేవంత్ తెలిపారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతుందన్నారు. ఇక తెలంగాణను 3 ప్రాంతాలుగా అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాలున్నాయని చెప్పారు. రెండో భాగం ఓఆర్ఆర్ నుంచి 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే 65% తెలంగాణ నగర ప్రాంతంగా మారుతుందన్నారు.